రేపొచ్చే అప్కమింగ్లో ఏం జరుగుతుందో వీడియో ద్వారా తెలుసుకోవాలనుకుంటే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి. సూర్యకు చరచంద్ర ఫోన్ చేసి గగన్ బ్రతికే ఉన్నాడని చెప్పేసరికి సూర్య షాక్ అయిపోతాడు. ఏమంటున్నారు చరచంద్ర గారు? అవును, ఆ గగన్ గాడు బ్రతికే ఉన్నాడు. ఇప్పుడు నా కూతుర్ని బలవంతంగా ఇంటికి తీసుకొచ్చి తనని రూమ్లో బంధించాను. వాడు ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడని నాకు నమ్మకం అనిపిస్తుంది. అంటే అవును, వాణ్ణి నువ్వు ఎలాగైనా అరెస్ట్ చేయాలి అనే విధంగా అనేసరికి ఇక చేతికి చిక్కిన తర్వాత ఎందుకు వదిలిపెడతాను? వాడు బ్రతికే ఉన్నాడు కదా, వాడిని అరెస్ట్ చేస్తే అప్పుడు సరిపోతుంది అనే విధంగా వెంటనే ఇక సూర్య పక్కగా ప్లాన్ చేస్తాడు. మరోవైపు సూర్య మాత్రం ఇలా చెప్పిన తర్వాత అపూర్వ పక్కకొచ్చి ఫోన్ చేస్తుంది. చెప్పండి మేడం అని అంటుండగా, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. గగన్ని అరెస్ట్ చేయాలి, కానీ గగన్ని అరెస్ట్ చేసిన తర్వాత వాని చిత్రహింసలతోనే టార్చర్ పెట్టి ఇక భూమిని వాని విడగొట్టి ఆఖరికి వాని జీవితాన్ని సర్వనాశనం చేసే నీ చేతిలో ఆయుధం ఉంది. ఆ ఆయుధాన్ని ఉపయోగించి నువ్వు ఎన్కౌంటర్ చేస్తావో ఏం చేస్తావో నాకు తెలీదు, కానీ మన విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటపడకూడదు. నువ్వు ఇంతదాకా చెప్పాల్సిన అవసరం లేదు మేడం. వాడు నా చేతికి చిక్కని ఆ తర్వాత వాడి జీవితాన్ని నేనెలా ఫుల్ స్టాప్ చేయనో దాని గురించి ఆలోచిస్తాను. ఇదిలాగా ఉండగా పూరి చేత సంతకం పెట్టించుకోవాలని చెప్పేసి తార అనుకున్న తర్వాత తనని ఆస్తి మొత్తం తన పేద మీద రాయమని చెప్పేసి తార అంటుంది. పెట్టను మా అన్నయ్య బ్రతికే ఉన్నాడని చెప్పేసి అనేసరికి తార బలవంతంగా పూరి చేత సంతకం పెట్టించుకుంటుండగా వెంటనే చెయ్యి విసిరి కొట్టేసరికి పూరి పడపోతుండగా ఆ సమయానికి ఆకాష్ వచ్చి తన చెల్లెల్ని పట్టుకుంటాడు. ఆకాష్ని చూసిన తర్వాత తారా ధ్రువ షాక్ అయిపోతారు. బ్రతికే ఉన్నాడని చెప్పేసి తార మెంటల్గా ఫిక్స్ అయిపోతుంది. ఇదిగో చూసావు కదా తారా, మా అన్నయ్య బ్రతికే ఉన్నాడు. ఇక నీకు ఆస్తి కాదు కదా, అందులో చిల్లి గవ్వ కూడా రాదు అని చెప్పేసి తన దగ్గరున్న పేపర్లు చించేస్తుంది. ఈలోపు నా చెల్లిని ఎంత టార్గెట్ చేసి ఎందుకింత ఇబ్బంది పెడుతున్నారు? ఇక తనని ఏమాత్రం కూడా ఇబ్బంది పెట్టినా మర్యాదగా ఉండదు అని చెప్పేసి ఆకాష్ చెప్పి వెళ్ళిపోతుండగా, అదేంటి ఏదో పట్టనట్టుగా మాట్లాడుతున్నారు, ఇక నేను గుర్తు లేనట్టుగా, హూ ఆర్ యూ అని చెప్పేసి ఈ విధంగా అడుగుతూ ఉంటాడు. అదేంటి గగన్ గారు, నన్నే మర్చిపోయారా? ఇది కొత్త నాటకం మొదలు పెట్టారా అనేసరికి ఫూలిష్ అని చెప్పేసి అనుకుంటూ అక్కడి నుంచి శారదను తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత భూమి ఇంకా రాలేదా అనే విధంగా చూస్తుండగా, అదేరా భూమి ఇంకా రాలేదు కదా, సరే అని చెప్పేసి ఒక్కసారి తనకి ఫోన్ చేయరా అన్న తర్వాత ఫోన్ చేస్తుండగా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. ఇక ఫస్ట్ రింగ్ అవుతుంది, బట్ మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసి పెడదామని చెప్పేసి ఫోన్ పట్టుకుంటాడు చరచంద్ర. అందులో గగన్ అని పేరు పడుతూ ఉంటుంది. వీడు ఫోన్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా వాడు వస్తాడు, ఇక ఆ నమ్మకం నాకుంది అనే విధంగా చరచంద్ర అనుకుంటాడు. ఏలోపు పడుకోరు ఎవరు. ఆ సమయంలో భూమి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదమ్మా. సరే నేను భూమిని కలవడానికి వెళ్తాను. వద్దురా, అక్కడికి వెళ్తే లేనిపోని గొడవలు. ఎందుకు గొడవలు? తనని కలవడానికే కదా వెళ్ళేది, నో ప్రాబ్లం అని చెప్పేసి ఆకాష్ వెంటనే భూమిని కలవడానికి ఇంటికి వస్తాడు. భూమిని ఇంట్లో లాక్ చేసి పెడతాడు కదా చరచంద్ర. ఆ టైంలో కిటికీ నుంచి వెంటనే వచ్చేసరికి భూమి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది, గట్టిగా అరుస్తుంది. వెట్ వెట్ అని చెప్పేసి నోరు మూస్తాడు. ఆ సమయంలో ఈ అరుపులు చరచంద్ర హాల్లో కూర్చుంటాడు కదా, ఈ అరుపులు వినేసరికి వెంటనే గబగబా పైకొస్తాడు. డోర్ తీసేసరికి ఆ డోర్ తీస్తుండగానే అక్కడి నుంచి ఆకాష్ ఒక డోర్ పక్కన నిలబడతాడు. వెంటనే చరచంద్రను ఇక చెర్రీ ఇద్దరు కలిసి ఏమైంది భూమి అని అడుగుతుండగా, అబ్బాయి ఏం లేదు నాన్న, బల్లి చూశాను కదా, భయంతో గట్టిగా అరిచాను అంతేనా? అంతేనా, జాగ్రత్త అని చెప్పేసి కాస్త ముందడుగు 2 అడుగులు వేస్తాడు. అటు ఇటు చూస్తాడు. ఇక ఈలోపు మాత్రం డోర్ లాక్ చేసి వెళ్ళిపోతాడు. ఏంటి మీరు ఇక్కడికి వచ్చారు? అదేంటి నన్ను తీసుకొచ్చి అక్కడ పడేసావు, కానీ నువ్వు మాత్రం ఇప్పుడున్న సిచ్యువేషన్లో నువ్వు ఇక్కడ ఉండడం ప్రమాదం. నేను ఎలాగైనా సరే మిమ్మల్ని కలవడానికి ఇంటికి వస్తాను. అత్తయ్య గారు ఒక్కరే ఉన్నారు, ప్లీజ్ దయచేసి వెళ్ళండి. అది కాదు భూమి, ప్లీజ్ మీకు దండం పెడతాను ఆకాష్ గారు, మీరు వెళ్ళండి.
నేను ఏదో రకంగా మిమ్మల్ని కలవడానికి నేను మళ్ళీ వస్తాను. నాన్నకు అనుమానం వస్తుంది నువ్వు ఇక్కడికి వచ్చావని అనే విధంగా అంటుండగా ఈలోపు ఇక భూమి ఉన్న రూమ్కి వెళ్ళి వెనక నుంచెళ్ళి గార్డెన్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ షూ ఉంటాయి. ఇక అక్కడ లైట్స్తో అలా తన నీడ పడుతూ ఉంటుంది. వాడు ఖచ్చితంగా వచ్చాడు అని చెప్పేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని చెప్పేసి సూర్యకు ఫోన్ చేస్తాడు చరచంద్ర. చెప్పండి చరచంద్ర గారు, ఇక నీకు రెడ్ హ్యాండెడ్గా గగన్ని పట్టించే అవకాశం నాకు దొరికింది, పట్టుకునే అవకాశం నీకు దొరికింది. ఏమంటున్నారు? ఇప్పుడు వాడు మా ఇంట్లోనే ఉన్నాడు, వాడిని ఎలాగైనా నువ్వు అరెస్ట్ చేయాలి అనేసరికి మీరు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఇక నేను వదులుకుంటానా అని చెప్పేసి వెంటనే డ్యూటీ నుంచి ఆ ఎస్ఐ సూర్య వస్తూ ఉంటాడు. ఈలోపు వెళ్ళు ప్లీజ్ అని చెప్పేసి వెంటనే ఆ గోడ నుంచి పంపిస్తుంది ఆకాష్ని. గోడ వెనక నుంచి కిందికి దూకేస్తాడు. షూ వేసుకుంటాడు. అలా వెళ్తుండగా ఒక్కసారి ఇక లైట్స్ అన్నీ ఆన్ చేస్తాడు. ఆ సమయంలో పోలీసులు ఇక వెంటనే వీడు బ్రతికే ఉన్నాడు, నా కూతురు దగ్గరికి వచ్చాడు అని చెప్పేసి ఇక ఆ గగన్ గారిని అరెస్ట్ చేయండి. అది కాదు, నేను గగన్ని కాదు, ఒక్కసారి భూమిని పిలిచి అడగండి, తనే నిజమంతా చెప్పేస్తుంది. ఏంట్రా నా కూతుర్ని పిలిచి సమాధానం నీకు చెప్పేది? ఇక అది కాదండి, యువర్ అండర్ అరెస్ట్ అని చెప్పేసి ఇక వెంటనే సూర్య ఆకాష్ను అరెస్ట్ చేసి ఇక స్టేషన్కి తీసుకెళ్తూ ఉంటాడు. కానీ భూమి ఇక్కడ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే ఇక ఫోన్ ఎలాగైనా ఇంటికి చేసి చెప్పాలని చెప్పేసి చెర్రీ ఇంటికి ఫోన్ చేస్తాడు. చెప్పరా అని అంటుండగా, పెద్ద ఘోరం జరిగింది పెద్దమ్మ, అన్నేను ఇక్కడికి వచ్చాడు కదా, ఇక భూమిని కలవడానికి వచ్చినప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఏమంటున్నారా? అవును పెద్దమ్మ. అయ్యో నా కొడుకును ఇప్పుడు మామయ్య అరెస్ట్ చేయించాడు అనేసరికి ఇక భయంతో వెంటనే శారద ప్రాణాలతో బయటపడ్డ గగన్ని కాపాడుకోవాలని చెప్పేసి సరాసరి చరచంద్ర వాళ్ళ ఇంటికి వస్తుంది. చరచంద్ర గారు అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. ఏంటి? దయచేసి నా కొడుకును పోలీసులకు చెప్పి విడిపించేలా చేయండి, దండం పెడతాను. నా కొడుకు మృత్యువును జయించి ఇప్పుడు తన తల్లి దగ్గరికి వచ్చాడు. నా కొడుకు లేకుంటే నేను బ్రతకలేను. ఇక నీకు దండం పెడతాను. నా కూతురు విడాకులు ఇచ్చిన తర్వాత నా కూతురు చుట్టూ తిరుగుతున్న నీ కొడుక్కి ఎలాంటి సమాధానం చెప్పాలో, ఎలాంటి గడ్డి పెట్టానో అలాంటి గడ్డే పెట్టాను. దయచేసి ఇక వాళ్ళిద్దరిని విడగొట్టకండి. వాళ్ళిద్దరూ ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించుకున్నారు. అలాంటి వాళ్ళనే విడగొట్టాలి. నీ కొడుకు చేసే ప్రతి ఒక్క అవమానానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అందుకనే నా కూతురు అర్ధరాత్రి ఇంటికి వచ్చి గొడవ చేసే కాకుండా ఇక నా కూతుర్ని హింస పెడుతున్నాడు. అంతేకాకుండా ఇష్టం లేకుండా మాట్లాడుతున్నాడు. అందుకే వాడిని పోలీసులకు పట్టించాను. మీకు దండం పెడతానండి, ఎలాగైనా సరే నా కొడుకును విడిపించాలి చరచంద్ర గారు. ఏంటి, నీ కొడుకు ఇన్ని రోజులు బ్రతికి లేడని చెప్పేసి నా మొగుడిని నీ కొంగున కట్టేసుకున్నావు. ఇప్పుడు నీ మాటలతో మా అన్నయ్యను గారడి చేయాలనుకుంటున్నావా? నేను ఎవరిని గారడి చేయడానికి రాలేదు మీరా, నా కొడుకు కోసం వచ్చాను. నా కొడుకును ఎలాగైనా విడిపించేలా ఇక మీరే దయ చూపాలని చెప్పేసి వెంటనే చరచంద్ర కాళ్ళ మీద పడుతుంది శారద. పెద్దమ్మ అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటాడు. మరేం జరుగుతుందో తెలుసుకుందాం.